డబ్బు మనకు పని చేయాలంటే మనమే మొదటిగా డబ్బుకి పని చేయాలి. ఈ వాక్యాన్ని జీవితం మార్చే సూత్రంగా మార్చుకోండి. వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. ఇక్కడ మేము మీకు ఎకనామిక్స్, డబ్బు పట్ల సరైన పర్స్పెక్టివ్ మరియు రిలయబుల్ ఇన్వెస్ట్మెంట్ గురించి వివరంగా చెబుతాం. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సురక్షితంగా మార్చే సలహాలు, అనుభవాలు, గమనించదగిన మార్గాలు ఇవన్నీ ఈ ఛానల్లో మీకోసం. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే జీవిస్తున్నారు. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ టుడే ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ. ధనమే ఇంధనంగా పనిచేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. అయితే మనకు డబ్బు కావాలి అంటే ముందు మనం డైరెక్షన్ కావాలి, అంటే లక్ష్యం ఉండాలి. మీరు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా దానికి సరైన యాక్షన్ ప్లాన్ లేకపోతే అది నెరవేర్చలేని కోరికగా మిగులుతుంది. ఎవరైనా డబ్బు సంపాదించాలనుకుంటారో వారు ముందుగా ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోవాలి. లక్ష్యం లేని ప్రయాణం ఎప్పుడూ గమ్యాన్ని చేరదు. అదేవిధంగా డబ్బును సరైన మార్గంలో సంపాదించాలి. కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడతారు. కానీ దానికి షార్ట్ కట్స్ వెతకడం కాకుండా మీరు మీ స్కిల్స్ ఆధారంగా కాన్స్టెంట్గా ఎఫెక్ట్ పెట్టాలి. డబ్బు కోసం మీ సామర్థ్యానికి తగినట్టు కష్టపడాల్సి ఉంటుంది. స్మార్ట్ వర్క్ విత్ డెడికేషన్, ఇదే మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవలసినది. కష్టపడే వారిపై విజయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ బద్ధకం, అశ్రద్ధ ఉంటే మాత్రం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పవు. అంతేకాదు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ టైంలో ఒకే ఒక్క మాట గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం సమయంలో ఎమోషనల్ అవ్వకుండా స్ట్రాటజికల్గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడే మంచిది జరుగుతుంది. పెట్టుబడి పెట్టే ముందు 3 ప్రశ్నలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఫస్ట్, ఇది నాకు ఎంత రిటర్న్ ఇస్తుంది? సెకండ్, నా లక్ష్యానికి ఇది సరిపోతుందా? థర్డ్, ఇది నా రిస్క్ ఎఫెక్టివ్ మ్యాచ్ అవుతుందా? ఇలా ఆలోచించి పెట్టుబడి పెడితే మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది. అలాగే డబ్బు ఆదా చేయడంలో మరియు ఖర్చు చేయడంలో అత్యంత విశ్వాసం ఉండాలి. సేవ్ ఫస్ట్, స్పెండ్ లేటర్. ఇది డబ్బు పరంగా డిసిప్లిన్ యొక్క మొదటి పాఠం. ఖర్చులను బాగా కంట్రోల్ చేయండి. అనవసరమైన వాటికి ఖర్చు చేయకండి. దీనివల్ల భవిష్యత్తు ఎంతో ప్రయోజనం అవుతుంది. ఆలోచన అనే అంశం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు థింక్ ట్వైస్, స్పెండ్ వన్స్. అంటే ఒకసారి ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించు. డబ్బు విషయంలో తీసుకునే ఒక తప్పు మనశ్శాంతిని దూరం చేయడమే కాకుండా కష్టాల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ఖర్చు చేయండి, వేరే సమయాల్లో సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. క్విక్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ టు ఫాలో. మీ ఆదాయాన్ని మరియు ఖర్చులను గమనించండి. అంటే మీ బడ్జెట్ను డిజైన్ చేసుకోండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. మీ ఖర్చు చేయబోయే ముందు మీరే మీకు ఒక ప్రశ్న వేయండి. నిజంగా ఇది నాకు అవసరమా? ఏ పని చేసినా సంపాదన వచ్చిన వెంటనే ముందుగా కనీసం 20% డబ్బును పొదుపుగా ఉంచాలి. ఇది మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పిస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఏ మార్గం సరైనదో స్పష్టంగా అర్థం కావడం లేదు అంటే వెంటనే ఒక అనుభవం ఉన్న ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఇది మీ నిర్ణయానికి బలపరుస్తుంది. మీరు పొదుపు చేసిన డబ్బును బుద్ధిగా పెట్టుబడి చేయండి. ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, బంగారం వంటి ఆప్షన్ పరిశీలించండి. శ్రద్ధగా ఉండండి. ఆర్థిక నియమాలు పాటించడం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దారితీస్తుంది. డబ్బు మీ జీవితాన్ని నియంత్రించకుండా మీరు దాన్ని స్మార్ట్గా ఉపయోగించి మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. డబ్బు మిమ్మల్ని కాకుండా మీరు డబ్బును మేనేజ్ చేస్తే మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఇన్ని పాయింట్స్ను జీవితంలో ప్రాక్టికల్గా ఫాలో అయితే మీరు ఎప్పుడూ డబ్బు విషయంలో టెన్షన్ ఫ్రీ, గోల్ ఓరియంటెడ్ మరియు వెల్త్ క్రియేటింగ్ మైండ్ సెట్తో జీవించగలుగుతారు. మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ రేణుకా కాకినాడ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కాబట్టి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలరు. లెట్స్ బిల్డ్ స్మార్ట్ ఫైనాన్షియల్ లివ్స్ టుగెదర్. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అవసరమైన దానిపై మేము తీసుకొస్తాం.